హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ క్రియేషన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసు తయారు చేశాను. మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చాలా ఫాస్ట్గా చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇలా కావాలి అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నేను ఎలా అయితే నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకున్నానో మీకు చూపిస్తాను. ముందుగా నేను చూడండి, 1 స్పూన్ మెంతులు అలాగే 1 స్పూన్ ధనియాలు వేయించుకుంటున్నాను. పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని లాస్ట్లో చేపల కూర అయిపోయేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఎలాగో ముందుగానే నేను వేయించి పక్కన పెట్టేసుకుంటున్నానండి. చూడండి, వేగిపోయాయి. చాలా ఫాస్ట్గా అయితే చేశానండి. చూడండి, ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. 1.5 kg వరకు తీసుకున్నాను నేను చేపల్ని, అందుకని 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, చేపల కూరకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర, చేపల కూర కాబట్టి కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటున్నాను. అలాగే నేను ఒక ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసేసుకుంటున్నాను. మీడియం సైజు ఆనియన్ అయినా తీసుకోవచ్చు, అలాగే పెద్ద సైజు ఆనియన్ అయినా తీసుకోవచ్చు. నేను పెద్ద సైజు ఆనియన్నే తీసుకున్నాను. చూడండి, ఆయిల్లో కొంచెం సేపు ఆనియన్స్ని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంటుందండి చేపల కూరకి వేసుకుంటే కనుక. ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల. అలాగే 4 మీడియం సైజు టమోటాలని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. పక్కన పెట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకొని. చూడండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నీసు వాసన రాకుండా ఉంటుందండి, అందుకని నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోండి, పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను చూపించాను కదా టమోటాలు మిక్సీ పట్టేసుకోమని, ఆ జ్యూస్ అయితే నేను అందులో వేసేసుకుంటున్నాను. చూడండి, టమోటాలు ఇలా మిక్సీ పట్టి మెత్తగా వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా కలిసి వస్తుందండి, చిక్కగా కూడా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే చేత్తో అయినా మెత్తగా నలిపి అలా వేసుకోవచ్చు, లేదా సన్నగా కట్ చేసి అయినా టమోటాలని వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను చింతపండు, ఎందుకంటే మామిడికాయ కూడా నేను వేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, చేపలు 1.5 kg వరకు ఉన్నాయి. టమాటాలని బాయిల్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా ఇలా ట్రై చేయాలి అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, 1 స్పూన్ అయితే నేను పసుపు యాడ్ చేసుకున్నాను. బాగా టమోటాల్లో కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే కారం మీకు సరిపడినంత వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు 5 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. నేనైతే 5 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. తక్కువ తినేవాళ్ళు 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 1.5 kg వరకు చేపలు ఉన్నాయి కాబట్టి చేపల కూర కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 2-3 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఇప్పుడైతే చింతపండు చూపించాను కదా 50 గ్రామ్స్ వరకు తీసుకొని వాటర్లో నానబెట్టుకున్నానని,
ఆ జ్యూస్ని అయితే నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంతైతే కారం కావాలో అంత వేసుకోండి. చూడండి, నేను చింతపండు జ్యూస్ని కూడా వేసేసాను. మీకు ఎంతైతే పులుసు కావాలో అంత వేసుకోండి. అంటే వాటర్ కావాలంటే వేసుకోండి. చేపల పులుసు మీకు ఎక్కువగా కావాలి అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. లేదు బాగా చిక్కగా ఉంటే కూర సరిపోతుంది అనుకుంటే వాటర్ అయితే ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడైతే చూడండి, పులుసు బాగా మరిగాక నేను చేప ముక్కల్ని అందులో వేసేస్తాను. పులుసు చూడండి మరుగుతుంది. ఇప్పుడైతే నేను తీసుకున్న 1.5 kg చేపలను అయితే అందులో వేసుకుంటున్నాను. అలా మరిగాక చేపలు వేసుకుంటే చేప విరిగిపోకుండా ఉంటుంది. కొంతమంది స్టార్టింగ్లోనే ఉప్పు కారం అంతా కలిపేసి కూడా చేసుకుంటారు. అలా కూడా బాగుంటుంది, కానీ నేనైతే ఇలాగే చేస్తానండి. ఇలా చేయడం వల్ల చేప ముక్క అనేది ఎక్కువగా విరిగిపోకుండా ఉంటుంది. చూడండి, చేపలు మొత్తం అందులో వేసేసాను. అలాగే సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, చేపల కూర అయిపోవచ్చేసింది. ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మామిడికాయ కూడా 10 minutes తర్వాతే నేను వేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడే వేస్తే తొందరగా బాయిల్ అయిపోతుంది. మామిడికాయ బాగా మెత్తగా అయిపోయి కలిసిపోతుంది చేపల కూరలో. అందుకనైతే నేను ఇప్పుడు వేయట్లేదు. అంతేనండి, మూత పెట్టేసి ఒక 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటున్నాను. 10 minutes తర్వాత చూడండి, 10 minutes తర్వాత మూత తీసి చూస్తే సగం వరకు బాయిల్ అయిపోయింది కర్రీ. ఇప్పుడైతే నేను మామిడికాయ కూడా వేసుకునేసాను. ఒక 5 minutes వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ అయితే చేప విరిగిపోతుంది. చూడండి, 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చండి. మీకు పులుసు ఎంత ఉందో చెక్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదా తక్కువ కనుక ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. తగినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. మీరు సరిపడినంత వేసుకోండి. అలాగే నేను స్టార్టింగ్లో చూపించాను కదా, మెంతులు అలాగే ధనియాలు మాత్రమే వేయించుకున్నాను. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు మాత్రమే వేసుకున్నాను. ఈ పౌడర్ వల్లే చేపల కూర టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. కొంతమంది జీలకర్ర కూడా యాడ్ చేస్తారు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది మిరియాలు యాడ్ చేస్తారు. ఇంకా యాడ్ చేసుకుంటూ ఉంటారండి ఏవేవో మసాలా పౌడర్ వల్ల అయితే టేస్ట్ మారుతూ ఉంటుంది. నేనైతే ఈ 2 మాత్రమే వేశాను. మెంతులు అలాగే ధనియాలు మాత్రమే వేశాను. చూడండి, లాస్ట్లో దించుకునే ముందైతే వేశాను. ఒక 2-3 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. మీకు కనుక ఇలా నెల్లూరు చేపల పులుసు రెడీ చేసుకోవాలి అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. ఒక 2-3 minutes అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను మూత పెట్టేసి. మెంతుల పొడి వేశాను కదా, అందుకని బాయిల్ చేసుకుంటున్నాను. అంతేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.